కూటమికి మద్దతుగా నిలుస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు పలు శాఖల్ని కూడా కేటాయించారు. ఇప్పుడు ఆయనకు సచివాలయంలో ఛాంబర్ కూడా కేటాయించారు. పవన్ కళ్యాణ్ కోసం సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులో గది కేటాయించారు. దాని నెంబరు 212. ఇకపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గదిలోనే అందరికీ అందుబాటులో ఉంటారు. తన సమీక్షల్ని ఈ గది నుంచి ఆయన నిర్వహించబోతున్నారు. అందరూ మంత్రుల ఛాంబర్స్ లానే పవన్ కళ్యాణ్ ఛాంబర్ ని కూడా రెడీ చేశారు. లోపలకు వెళ్లగానే 4 సోఫాలు వేశారు. ఆ తర్వాత ఓ 15 మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. దాని ఎదురుగా పవన్ కోసం ఓ టేబుల్, కుర్చీ పెట్టారు. ఛాంబర్ బయట కూడా వెయిట్ చేయడానికి మరికొన్ని కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పవన్ ఛాంబర్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అంతస్తులో నాదెండ్ల, కందుల దొరికే ఛాంబర్స్ కూడా ఉన్నాయి. బాధ్యతల స్వీకరణకు ముహూర్తం చూసి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. దీనికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. పవన్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ శాఖలున్నాయంట. అందుకే వీటిని తీసుకున్నారట.